సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవం అంటే స్వామివారి నిజరూప దర్శనం. ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే ఈ ఉత్సవం ఈ నెల ఏప్రిల్ 20న సోమవారం జరగనుంది. అయితే దీనికి సంబంధించి టికెట్ల విక్రయాలు మరియు భక్తుల రద్దీని నియంత్రించేందుకు చేసిన ఏర్పాట్లు ప్రతి ఏడాది ఏదో రకంగా వివాదాస్పదం అవుతుంది. ఈసారి జరగబోయే చందనోత్సవం దర్శనం టికెట్లను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా పొందవచ్చు అని దేవస్థాన అధికారులు ప్రకటించారు. ఆన్లైన్ బుకింగ్ ఏప్రిల్ 12 నుంచి 17వ తేదీ వరకు అధికారిక వెబ్సైట్ chandanotsam.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవచ్చని, అదే మాదిరిగా ఆఫ్లైన్ విక్రయాలు ఏప్రిల్ 13 నుంచి 17వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎంపిక చేసిన బ్యాంక్ శాఖలో లభిస్తాయి. అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింహాచలం మరియు అక్కేపాలెం శాఖలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది సింహాచలం మరియు బిర్లా జంక్షన్ శాఖలు. టికెట్ ధరలు 300, 1000 రూపాయలు మరియు 1500 దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయి అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఉత్సవానికి వారం రోజుల ముందే భక్తులకు టికెట్ల కష్టాలు మొదలైపోయాయి. ఈ ఏడాది 70% టికెట్లను ఆన్లైన్లో, 30% ఆఫ్లైన్ అంటే బ్యాంకుల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం భక్తులకు తీవ్ర కష్టాలు తెచ్చిపెడుతోంది. 300, 1000 రూపాయల దర్శన టికెట్లు ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. తీరా చూస్తే తొలి రోజే వెబ్సైట్ పూర్తిగా మొరాయించింది. గంటల తరబడి కంప్యూటర్లు, మొబైల్స్ ముందు వేచి చూసిన భక్తులకు నిరాశ ఎదురైంది. సోమవారం వెబ్సైట్ కొంతవరకు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక లోపాలు వీడలేదు. నగదు కట్ అవుతున్న టికెట్లు రావడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోని 4 బ్యాంకు బ్రాంచీలు సింహాచలం, అక్కేపాలెం యూనియన్ బ్యాంకులు, సింహాచలం బిర్లా జంక్షన్ స్టేట్ బ్యాంకుల ద్వారా సోమవారం నుంచి ఆఫ్లైన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. టికెట్ల కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ కట్టారు. అయితే విక్రయాలు మొదలైన గంటల వ్యవధిలోనే టికెట్లు అయిపోయాయని సిబ్బంది చెప్పడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురి ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా టికెట్ల విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా బ్యాంకుల చుట్టూ భక్తులంతా కూడా తిరుగుతూనే ఉన్నారు. పెద్ద ఎత్తున క్యూ లైన్లో బారులు తీరి ఉన్నారు. దేవుడు ఏప్రిల్ 20వ తేదీన నిజరూప దర్శనంలో కనిపిస్తాడో లేదో తెలియదు, కానీ వాళ్ళకి టికెట్ల కోసం వచ్చే భక్తులకు మాత్రం నిజంగానే దేవుడు కనిపిస్తున్నాడని చెప్పి చాలా మంది ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది.